77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అత్నూరు గ్రామానికి విచ్చేసిన కొత్త నూతన సర్పంచ్ గారికి, మరి ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మరియు ఉపాధ్యాయులకు, మరి గ్రామ అంగన్వాడీ టీచర్లకు, గ్రామ నాయకులకు, మరి గ్రామ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మన భారతదేశంలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అంతకుముందు మనకు ఏంటంటే స్వతంత్రం లేదు. మనకు 15 ఆగస్టు 1947, 17 ఆగస్టు 1947 స్వతంత్రం మనకు భారతదేశం రావడం జరిగింది. అంతకుముందు మనకంటే బ్రిటిష్ పాలన ఉండే. ఆ బ్రిటిష్ పాలన తర్వాత స్వతంత్రం పొందిన తర్వాత మన భారతదేశంకి ఎలాంటి రాజ్యాంగం అనేది నిర్మించుకోవాలి, ఎలాంటి పరిపాలన అందించుకోవాలి, ఏ విధంగా మనము పరిపాలన జరుపుకోవాలి, ప్రజలని ఏ విధంగా పుట్టిన పిల్లల నుంచి చనిపోయేంత వృద్ధుడి వరకు ఏ విధంగా చట్టాలు ఉండాలి అనేది, మన భారతదేశంలో ఏ విధంగా పరిపాలించుకోవాలి, ఏ విధంగా ప్రతి ఒక్కరికి అవసరానికి ఉపయోగపడే చట్టాలు తయారు చేయాలి అనేది భారత రాజ్యాంగం రచించుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది మనకు రచించుకొని అమల్లో వచ్చి 77 సంవత్సరాలు ఈ రోజుకి కావడం జరుగుతుంది. ఈ భారత రాజ్యాంగం అనేది మన భారతదేశాన్ని అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలలో ఏంటంటే మన బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకున్న చట్టాలు వాళ్ళకు నచ్చిన విధంగా భారతదేశాన్ని ఏ విధంగా అయితే దౌర్భాగ్య పరిస్థితిలో, ఇంకోటి బాధ్యత పరిస్థితుల్లో ఎలా పరిపాలించాలో అలాంటి చట్టాలు ఉంటాయి. దాని తర్వాత బ్రిటిష్ నుంచి మనం స్వతంత్రం పొందిన తర్వాత, బ్రిటిష్ రాజ్యాధికారం వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో రాజ్యం ఏర్పడింది. అప్పుడు భారతదేశంలో ఏర్పడ్డ రాజ్యాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీలో ఏంటంటే రాజ్యాంగం రచించుకోవడం జరిగింది. మనకు 1950 26 జనవరి నాడు వరకు భారతదేశంలో రాజ్యాంగం ఈ విధంగా ఉండాలని అమలు పరిచి ఇప్పటి వరకు 77 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు మనం ప్రతి ఒక్కరికి హక్కు కల్పిస్తుంది. ఎవరైనా హక్కు మనం సంఘం పడుతున్నామంటే రాజ్యాంగం ద్వారా కోర్టులకు వెళ్ళి కానీ, పొలిటీషియన్లకు వెళ్ళి కానీ ఆ హక్కుని కాపాడుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రచించుకోవడం మన భారతదేశానికి ఒక మంచి అభివృద్ధి కానీ, మన హక్కులు కానీ కాపాడుకోగలుగుతున్నాం. మన భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ కాకుండా పండుగ అనేది 2 పండుగలు ఉన్నాయి. ఒకటి మనకు స్వతంత్రం పొందిన 15 ఆగస్ట్, ఇంకోటి ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న 26 జనవరి. ఈ 2 పండుగలు మన భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఈ పండుగలు మనకు ఏంటంటే ప్రతి కులాల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ. ఇది మన భారతదేశ ఐక్యతని చాటుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని ఈ రోజు 77 సంవత్సరాలు పూర్తి కావడం వలన ప్రతి సంవత్సరం ఈ రాజ్యాంగాన్ని గుర్తు చేస్తూ, ప్రతి సంవత్సరం రాజ్యాంగం గురించి తెలుపుతూ, ప్రతి ఏటా ఈ విద్యార్థుల నుంచి నృత్యాలు కానీ, మన పోటీలు కానీ పెట్టించి ప్రతి ఏటా మన ప్రతి వచ్చే జనరేషన్ ని తెలియపరచడానికి ఈ పండుగని జరపడం జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే స్కూల్ జెండా పండుగ అని వెళ్తూ ఉంటారు. కానీ మన 15 ఆగస్ట్ ఏంటంటే మన భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన రోజు. 26 జనవరి అంటే భారతదేశాన్ని రాజ్యాంగం రచించుకున్న రోజు. ఈ 2 రోజులు ఉంటాయి. చాలా వరకు గ్రామాల్లో అవగాహన లేక మన 25 జనవరి 15 ఆగస్ట్ 2 తెలుసుకుంటారు. కానీ 2 రోజుల ప్రత్యేకత ఈ విధంగా ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అత్నూరు గ్రామ ఉపాధ్యాయులకు ఇప్పుడు రాబోయే విద్యార్థులను కూడా మంచిగా ఉపన్యాసాలు గురించి వివరంగా మాట్లాడే విధంగా తయారు చేయాలని కోరుతున్నా. ఇందులో చిన్న ఉపన్యాసం. ధన్యవాదాలు.